ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నజీయర్ స్వామిని కలిసిన కేసీఆర్ దంపతులు, ఆశ్రమంలో మొక్కలు నాటిన ముఖ్యమంత్రి. విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. 75% హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని స్పష్టం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు. ప్రభుత్వం సంస్కృతికి పెద్దపీట వేసిందన్న మేయర్. మణికొండలో కాంగ్రెస్ కు జలక్. టీఆర్ఎస్ లో చేరిన మైనారిటీ యూత్. విశాఖ సముద్ర తీరంలో విషాద ఘటన. అలల తాకిడికి కొట్టుకుపోయిన యువకుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శంషాబాద్ ముచ్చింతల్లోని ఆశ్రమానికి సతీ సమేతంగా వెళ్లిన కేసీఆర్ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు. मीडिया सर मीडिया मीडिया క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మఒడి, విద్యా కానుకపై అధికారులతో సీఎం విస్తృత చర్చ జరిపారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మఒడి పథకం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి చెప్పారు. తప్పనిసరిగా 75% హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యా కానుకలోని స్పోర్ట్స్ డ్రెస్, షూలను పరిశీలించారు. ప్రతి స్కూల్కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం 1 లక్ష రూపాయలు వారికి అందుబాటులో ఉంచాలని, పాఠశాలల్లో మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందని సూచించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వం సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిందని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలలో డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బతుకమ్మలకు జీహెచ్ఎంసీ తరపున లైట్స్, బేబీ ఫౌంట్స్ ప్రజల కోసం విస్తృతంగా ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలు, అన్ని మతాల పండుగలు ఘనంగా వైభవంగా జరుపుకోవడం మీ అందరికీ కూడా తెలిసిందే.
అయితే సాంప్రదాయం సంస్కృతి ప్రతీక మన బతుకమ్మ పండుగ. మహిళలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ నవరాత్రులు మహిళలందరూ ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ 9 రోజులు కూడా అందరూ మనకు దొరికిన పువ్వులతో పేర్చి పువ్వులనే పూజించడం ఇది ఒక ప్రత్యేకత ఈ పూజది. అయితే మహిళలందరూ కూడా మీకు అందరికీ తెలుసు, అన్ని రంగాల్లో కాకుండా వాళ్ళ కుటుంబ బాధ్యతలతో కాకుండా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయాల లోపల అన్నీ ముందుకు వస్తున్నారు. సో ఈ మహిళల్ని నేను అందరికీ అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఇలాగే వాళ్ళకు ఉండాలనేసి, ఇట్లాంటి పండుగలు ఎన్నో వాళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, దేవతని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆల్సో రేపు కూడా ఇవాళ జిహెచ్ఎంసీ లిమిట్స్లో మా ఎంప్లాయీస్ అందరితో చాలా ఉత్సాహంగా ఈరోజు పండుగ జరుపుకున్నాం. నవరాత్రిలో ఒకరోజు, రేపు అంటే 12th రోజు రేపు 5:30కి మేము పీపుల్స్ ప్లాజా లోపల చాలా పెద్ద ఎత్తున మళ్ళీ మహిళలందరితో కలిసి గవర్నర్ గారు కూడా, కవిత గారు కూడా, ఆల్ కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్లు మరియు చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి దీంట్లోపల ఈ బతుకమ్మలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మహిళలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము అన్ని బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేశామండి. అదే కాకుండా చెరువులు కూడా ఉన్నాయి, మీకు తెలుసు వేరే వివిధ చెరువులు కూడా ఉన్నాయి, దాంట్లోపల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మీకు తెలిసింది రోజు అవుతూనే ఉంది. సో పెద్ద బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ, ఆ రోజు 13th రోజు దుర్గాష్టమి రోజు, ఆ రోజు కూడా అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసీ తరపున ఫుల్ ఫ్లెజ్గా లైటింగ్స్ మాత్రం కానివ్వండి, వాటర్ పాండ్స్ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు చాలా దీనిగా జరిగింది. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో మైనారిటీ యువకులు కాంగ్రెస్ పార్టీకి జలకిచ్చారు. 200 మంది మైనారిటీ యువకులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమీక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి గట్టిగా చెప్పలేదు. मोहम्मद मुजाहिद पाशा, मोहम्मद मुस्तफ़ा पाशा, मोहम्मद इरफान, मोहम्मद अब्बास रहमान, मोहम्मद सलमान, मोहम्मद हारिफ अली, मोहम्मद यूसुफ अली, मोहम्मद खादर। మణికొండ మున్సిపాలిటీలో మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున అక్రమ్ భాయ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ ఏం కోరుతారంటే డెవలప్ చేసే ప్రభుత్వం ఏదంటే ఆ ప్రభుత్వం ఏంటంటే ప్రజలందరూ ఆలోచిస్తారు. కానీ ఆయన అన్ని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏం లాభం ఉన్నది, రూలింగ్ పార్టీ నుండి పనిచేపిస్తారని చెప్పి ఈ పార్టీకి రావడం కూడా చాలా సంతోషం. రామకృష్ణ గారు, మల్లేశాన్ గారు, మొత్తం మా బృందం కూడా అందరూ రావడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఏమంటామంటే అక్రమ్ భాయ్ని కూడా నేను కోరేది ఒకటే, మీరందరూ ఈ విధంగా ఏ విధంగా కలిసిలో వీళ్ళన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మైనార్టీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం కూడా మనం చూసినాం, మంచి ఎలక్షన్లో మనకు మంచి ఓట్లు వేసి మనందరూ మైనార్టీ సోదరులు కూడా మంచి మెజార్టీతో గెలిపించినారు. కౌన్సిలర్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ, నేను కూడా ఇంచుమించు మైనార్టీ ఓట్లు 1,00,000 ఓట్లున్నా మైనార్టీ సోదరు నాకు కూడా నా ఎలక్షన్ 20,000 ఓట్లు వేసి మైనార్టీ సోదరులు అందరూ మంచి మెజార్టీతో గెలిపించారు. విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుండి వచ్చిన 5 యువకులు సబ్మైరన్ వద్ద స్నానం చేస్తుండగా అలల దాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. 5 యువకులలో 4 లైఫ్ గార్డ్ సిబ్బంది రక్షించారు. బుజ్జి అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. యువకులంతా అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీకి చెందిన వారుగా గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం కొండాపూర్ తండాలో మహంకాళిమాత విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టాపన మహోత్సవానికి భవానీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం కాల్వకల్ వద్ద స్పీకర్ పోచారం కాన్వాయ్ వెళ్తోంది. కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గమనించకుండా అదే సమయంలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో కాన్వాయ్లోని ఓ వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని నరసింహారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇతను కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చి కాళ్ళకల్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గడంతో దసరా, దుర్గామాత శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కరీంనగర్లోని పలు కాలనీలలో దుర్గామాత నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి మున్సిపాలిటీలోని సాయిబాబా దేవాలయంలో దుర్గామాత శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి చండీ హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. त्रिवर्णात्मिकायै जयायै शक्तिलक्ष्मी सांगायै सायुधायै सवाहनायै सपरिवारायै पूगीफलद्वयं पूगीफलनागवल्लीदलद्वयसंयुतं सकुङ्कुमाक्षतपुष्पैरभ्यर्चितं सघृतं महाहुतिं समर्पयामि नमः स्वाहा जगदम्बार्पणमस्तु। जय दुर्गे जय दुर्गे जय दुर्गे सत्यास्तन्वितमानस्य कामाः। शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे हर हर दुर्गे शिव दुर्गे हर हर दुर्गे शिव दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे हर हर दुर्गे शिव दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे अस्यामेव प्रतिष्ठते।
అనంతపురం జిల్లా గుత్తిలో సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. జడ్ వీరారెడ్డి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గత కొంతకాలంగా కాలనీలో సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేత కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. వీధి లైట్లు లేక అర్ధరాత్రి సమయంలో అందాకాలం నెలకొంటుందని తక్షణమే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. వేయండి అన్నాని 30 సార్లు అంటే ఫోన్లు చేస్తే అదిగాక వస్తాం ఇదిగాక వస్తాం అంటారు. కానీ వీధి లైట్లు లేకపోతే ఈ పొద్దు 6 నెలల పొద్దు అవుతుంది. వీధి లైట్లు లేవని చెప్పి మేము ఫోన్లు చేయడం జరిగింది. ఒక్కరు కాకుండా ఒకరు వచ్చి తొంగి చూడడం లేదు. ఎప్పుడో వచ్చేస్తారు, 4 లైట్లు వేస్తారు, వెళ్ళిపోతారు. మూలల దండిగా ఉన్నాయి వీధి లైట్లు, అక్కడ వేయడం లేదు. పాములు కరుస్తున్నాయి, పోయి మందులు వేయించుకొచ్చుకుంటున్నారు. రోడ్లు బాగలేక కింద పడి కాళ్ళు చేతులు విరుగుతున్నాయి, మనుషులు చనిపోతున్నారు అన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్న అధికారులకి కొంచెం కూడా వాళ్ళకి చలనం లేదు. కాబట్టి నెక్స్ట్ రాబోయే దినాలన్నా మాకు వెంటనే రోడ్లు, వీధి లైట్లు, అంగన్వాడీ సెంటర్ ఇవన్నీ సదుపాయాలన్నీ చేయాలని చెప్పి అధికారులకి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మేము రోడ్డు కావాలని చెప్పి మేము ఎంతటికైనా పోరాటాలకు దిగుతున్నాము. రేపొద్దున పాదయాత్ర అయినా సరే, ధర్నాలైనా సరే, కలెక్టరేట్ ముట్టడైనా సరే మేము ఈ రోడ్లు సాధించుకునే వరకు వదిలే సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడే కానీ దాన్ని స్పందించి ఆ కాలనీకి ఎప్పుడే కానీ సదుపాయాలు కానీ రోడ్లు కానీ ఏమే కానీ వేయకోకుండా పెడుతున్నారు అధికారులు. మేము ఒకటే ఈరోజు సిపిఎం పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాం. అక్కడ ఉండే కాలనీలో వాసులు మనుషులు కాదా, అక్కడ మామూలుగా పేద జనం ఉండరు. కాబట్టి ఈ అధికారులకు కానీ ఈ ప్రభుత్వాలకు కానీ వీళ్ళందరికీ కనపడవని మేము ఈరోజు సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. ఈరోజు రోడ్లు లేక ఇప్పుడు అంతే మన వాళ్ళు చెప్పినారు, అనేకమైన ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. అయినా కానీ ఇంతకుముందే మనం చెప్పినాం, చలనం లేదు అధికారులకి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందుగా సమాచారం ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేయడంతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా నివాసాలు తొలగించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలపై స్పందించాలని కోరారు. అంతే మీరు పని మీరు చేసుకోవచ్చు. మొహాలు కనపడవు ఏమి. మీరు ప్రాసెస్ ప్రకారం పోయినసారి కోర్టులో స్టే చేశారు. ఒక్కసారి అదేవిధంగా అయితే అరెంట్ వాళ్ళతో హెచ్పిఎస్ నేర్పించారో, ఇళ్ల స్థలాలు ఇచ్చారో అదేవిధంగా తీర్పించండి. ఎవరు కాదను. అట్లా కాకుండా దసరా హాలిడేస్ ఎవరు తప్పట్లేదు కదా, దసరా హాలిడేస్ ఎప్పుడు పెట్టుకొని కోర్టులో సెలవులు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినప్పుడు వాలంటీర్లు చూస్తే మాత్రం ఒప్పుకునే లేదు. ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, ఏం చేసాం పర్లేదు. జనగామ పట్టణంలోని సెంట్ ఫాల్స్ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ఆనవాయితీని కొనసాగిస్తూ నేడు రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామని విద్య రాష్ట్ర నాయకురాలు అహల్య చెప్పారు. ప్రతి ఒక్కరూ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. నేడు సమాజంలో మహిళలకు ఆత్మరక్షణ లేకుండా పోయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకువచ్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనే ఉద్దేశంగానే ఈరోజు ఈ ఆధ్వర్యంలో ఈ నినాదాన్ని పెట్టుకొని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రతి నిత్యం చూస్తూ ఉన్నాం
అమ్మాయిల మీద ఆడపిల్లలు అంటే ఒక వస్తువులాగా, అంటే ఆడపిల్లలకు ఒక మనస్సు అనేది లేదు, అది వాళ్ళు మనుషులే కాదు, మేము చెప్పినట్టు వినాలి, అదేవిధంగా మేమేం ప్రేమిస్తే ప్రేమించాలి, లేదంటే ప్రతినిత్యం చదువుకునే విద్యార్థులు కాబట్టి పేపర్ ద్వారా కానీ టీవీలో కానీ, అదేవిధంగా ఈరోజు టీవీ అనేది కాకుండా మన దగ్గర అన్ని సెల్లుల్లో ప్రతినిత్యం దేశంలో ఎక్కడ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి శివారులో అండర్ డ్రైనేజ్ గుంత కూలిపోయి 2 కూలీలు మృతి చెందారు. పనులు జరుగుతున్న క్రమంలో ఫరూక్ నగర్ మండలం ఉప్పరిగడ్డ తండాకు చెందిన 3 వ్యక్తులు మట్టిగోడ కూలి గుంతలో పడ్డారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా 1 ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మున్సిపాలిటీ అండర్లో షాద్నగర్ టౌన్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతూ ఉంది. పైప్ లైన్ వర్క్. ఈ పైప్ లైన్ వర్క్ జరుగుతూ ఉంటే ఒక కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ చటాన్పల్లి రోడ్లో చాలా అంటే డెప్త్ ఎక్కువ ఉంటుంది, 12 ఫీట్ల లోతు తవ్వడం జరిగింది. దాని గురించి అయితే అది వెడల్పు తక్కువ ఉన్నందున ఆ హైట్ లోపలికి ఎక్కువ తవ్వడము, వెడల్పు తక్కువ ఉండడం, ఈ లూజ్ సాయిల్ లెఫ్ట్ సైడ్ లూజ్ సాయిల్ ఉండి ఆ హైట్ ఎక్కువనందుకు అది స్లిప్ అయ్యి మట్టి మొత్తం ఆడ వర్కర్స్ మీద పడింది. లోపల వర్కర్స్ ఏదైతే పనిచేస్తారో అందులో డెబ్బిస్ అంతా పడి దాంట్లో 2 కృష్ణయ్య తర్వాత శ్రీను అనే 2 వ్యక్తులు స్పాట్లో ఇంట్లో చనిపోవడం జరిగింది. ఇంకొక అతనికి మాత్రము అందరూ కష్టపడి పోలీస్ అండ్ అందరు పబ్లిక్ హెల్ప్తోని ఒక ఆయన సేవ్ చేయడం జరిగింది. ఇంకిద్దరు కూడా కష్టపడి ట్రై చేసాం కానీ అది కొంచెం ఎక్కువ డెప్త్ ఉండడం వల్ల అది వాళ్ళ డెత్ అయింది. సో 2 చనిపోయారు, ఒక ఆయన సేఫ్ ఉన్నాడు. దీని మీద కేసు బుక్ చేసి మేము ఎవరి నిర్లక్ష్యం ఉన్నది, ఎందుకు అంటే కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకోకుండా పని చేపిస్తున్న దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దీని మీద పూర్తి విచారణ జరిపి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు కాబట్టి చిన్న కమిషన్ దాని తర్వాత మేమంతా క్లియర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్య తీసుకుంటాం. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంఖేసుల, హాంద్రినీవి నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోని 12 రేడియల్ క్రస్ట్ గేట్లలో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో శ్రీశైలం జలాశయంలో గంటకు నీటి మట్టం పెరుగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నజీయర్ స్వామిని కలిసిన కేసీఆర్ దంపతులు, ఆశ్రమంలో మొక్కలు నాటిన ముఖ్యమంత్రి. విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష, 75% హాజరు ఉంటేనే అమ్మ ఒడి అందుతుందని స్పష్టం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు, ప్రభుత్వం సంస్కృతికి పెద్దపీట వేసిందన్న మేయర్. మణికొండలో కాంగ్రెస్ కు జలక్, టీఆర్ఎస్ లో చేరిన మైనారిటీ యూత్. విశాఖ సముద్ర తీరంలో విషాద ఘటన, అలల తాకిడికి కొట్టుకుపోయిన యువకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్
ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.